అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి ఈ సంగతిని తెలియజేస్తూ మనందరికీ కూడా ప్రకటిస్తున్న శుభవర్తమానం ఏమనగా 5వ అధ్యాయము 7వ వచనము మొదటి కొరింథీ పత్రికలో ఆయన అన్నాడు, క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పశువు వధింపబడ్డది. ఈ పస్కా గొర్రెపిల్లను వధించవలసిన అవసరం ఏమైంది? ఆ పస్కా గొర్రెపిల్ల ఎవరు అని అంటే ప్రభు అయిన యేసునాథుడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు బలి కావాల్సి వచ్చిందంటే మనందరికీ తెలుసు, ఇంకా మనం కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. కానీ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ఎందుకొరకు వధింపబడాల్సిన అవసరత ఏర్పడ్డది అని అంటే ఆ సంగతిని మనము జ్ఞాపకం చేసుకుంటూ రోమీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఒక చక్కటి సంగతిని మనకు తెలియజేస్తున్నాడు. రోమా పత్రికలో ఈ సంగతిని మనకు జ్ఞాపకం చేస్తుంది లేఖనము. రోమా పత్రిక 5వ అధ్యాయము చూడండి, 14వ వచన భాగం చూడండి. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మరణమేలెను. ఆదాము రాబో వానికి గుర్తయి ఉండెను. రాబో వానికి గుర్తుగా ఉన్నాడట. ఆదాము రాబో వానికి గుర్తుగా ఉండడం ఏమిటి? ఆదాము అనబడిన వాడు ఎవరు? మొదటి మనుషుడు. మరి రాబో వాళ్ళు ఎవరు? కడపటి ఆదాము. మొదటి మనుషుడు మానవుడుగా ఉన్నాడు, రెండవ మనుషుడు మానవుడయ్యాడు. మొదటి మానవుడు నరుడయ్యాడు. చూడండి, ఆది కాండము 1వ అధ్యాయము 27వ వచన భాగంలో ఆదామును గురించి లేఖనము స్పష్టంగా తెలియజేస్తుంది. ఏమని లేఖనము తెలియజేస్తుంది? ఆది కాండము 1వ అధ్యాయం 27 చదవండి. ఏంటిదట 27లో? దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, తన స్వరూపమందు వారిని సృజించెను అన్నాడు. ఎవరిని సృజించాడంటే నరుణ్ణి సృజించాడు. 2 ప్రస్తావనలు ఉన్నాయి. ఒకటి ఆదాము ప్రస్తావన, అతడు నరుడు. రెండవ ప్రస్తావన ఉన్నది, అతడు ఇంకొక ఆదాము, కడపటి ఆదాము. అతన్ని గురించి కూడా లేఖనము తిమోతి పత్రికలో ఒక చక్కటి సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి తిమోతి పత్రిక 2వ అధ్యాయము అందరం చూసినట్లయితే 2వ అధ్యాయము 5వ వచనం చదవండి ఒకసారి. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును అతడు ఆయన క్రీస్తు యేసు అను నరుడు. ఈయన నరుడట. ఆదాము నరుడు. ఆదాము నరుడైతే యేసునాథుడు నరుడు. ఆదాము మానవుడైతే యేసు మానవుడు. ఆదాము మనిషి అయితే యేసునాథుడు మనుషుడు. పిలాతు అన్నాడు, ఇదిగో ఈ మనుషుడు అని పరిచయం చేస్తుంది యోహాను సువార్త 17. ఇదిగో ఈ మనుషుడు. మరి మిగతా వాళ్ళందరూ, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనుషులు కాదా? నా భావన మీకు అర్థమవుతుందా? ఆదాము ఒకడు నరుడైతే మరొక జత కనబడుతుంది, అతడు కూడా నరుడని. ఎందుకయ్యా అనంటే రాబోవు వానికి గుర్తుగా ఉన్నాడని పౌలు భక్తులు స్పష్టం చేశాడు. ఆ రాబోవాడు ఎవరు అనంటే ప్రభు అయిన యేసునాథుడు. రాబోవు వాడిని గుర్తు చేస్తుంది లేఖనము అనంటే రాబోవు వాటిని ఎందుకు గుర్తు చేయాలి అంటే ఈ నరుడనబడిన ఆదాముకు రాబోవు నరుడనబడిన యేసునాథునికి ఇద్దరి మధ్య లేదో లింక్ ఉన్నది. ఇద్దరి మధ్య లేదో లింక్ అప్ ఉన్నది. ఇద్దరి మధ్య లేదో కలయిక ఉన్నది. ఇద్దరి మధ్య లేదో స్పెషల్ బాండింగ్ ఉన్నది. ఇద్దరి మధ్యలో ఏదో పోలికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అవేమిటి అని అంటే ప్రేమిన వారలారా, మొదటి ఆదాము, కడపటి ఆదాము, వీరి మధ్యలో ఉన్న ఒక సత్సంబంధము ఉన్నది. అదేమిటి అనగా అతడు ఎంత పర్ఫెక్ట్ జ్ఞానవంతుడో ఆదాము కూడా అంతటి జ్ఞానవంతుడు. ఆదాము ఎంతటి పర్ఫెక్ట్ తెలివివంతుడో యేసునాథుడు కూడా అంతే పర్ఫెక్ట్ గా తెలివివంతుడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఆదాములో ఏ జ్ఞానం అవుతున్నదో ఆ జ్ఞానము యేసులో కూడా ఉన్నది. యేసులో జ్ఞానము ఉన్నది, ఆదాములో జ్ఞానం ఉన్నది. యేసులో పరిశుద్ధత ఉన్నది, ఆదాములో పరిశుద్ధత ఉన్నది. యేసులో పట్టుదల ఉన్నది, వెనుకడుగు వేయలేని లక్షణాలు ఉన్నాయి. ఆదాములో కూడా పట్టుదల ఉన్నది, వెనుకడుగు వేయలేని లక్షణాలు ఉన్నాయి. ఈ రెండు కూడా ఒకే ఆ వరలో దూయబడిన కత్తులు.
మామూలు వ్యక్తి కాదు ఆదాము. ఆదాము మామూలు వ్యక్తి కాదు. కానీ ఒకానొక సమయంలో మనమందరం ఏమంటున్నాము, ఇదే రోమపత్రిక లేఖనమే అంటుంది, మనము కాదండి, లేఖనమే తెలియజేస్తుంది. ఏమని తెలియజేస్తుందో చూడండి. ఆదాము అతిక్రమము చేసెను అని వ్రాయబడ్డది. ఆదాము అతిక్రమం చేశాడు. 14 చదువుకున్నాం. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా ఆదాము మొదలుకొని మోసే వరకు మరణము ఏలెను. ఆదాము అతిక్రమము చేశాడట. ఇంత గుర్తు పెట్టుకున్న యేసుతో పోలిక కలిగిన ఆదాము పాపము చేశాడని వ్రాయబడింది. నిజానికి పాపం ఎవరు చేశారండి? పాపం చేసిన వారు ఎవరు? అవ్వ చేసింది కదా. ఆదాము ఇలా చేసినట్టు నిజానికి చేసింది ఎవరు? ఎవరు మోసపరచబడ్డారు? అవ్వనే మోసపరచబడ్డది. లేఖనం కూడా తెలియజేస్తుంది కదా. ఆదాము మోసపరచబడలేదు కానీ అవ్వ మాత్రము మోసపరచబడ్డది. వీరందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. ఎవరు మోసం చేయబడ్డారు? అవ్వనే మోసం చేయబడ్డది. మరి అవ్వ మోసం చేయబడితే ఆదాము అతిక్రమం చేశాడని బైబిల్ ఎలా స్పష్టంగా చెప్తుంది? అవునయ్యా, నిజమే. తెలియక ఏదో పిసతల్లి బలహీన ఘటమని గురుతెరిగి ఆమెను మనం అనకుండా ఓ మాట ఆలోచన చేద్దాం. అవ్వ అనబడినది బలహీన ఘటం. స్త్రీ అంటే ఏంటిది? ఒక బలహీనమైన ఘటము. కాబట్టి ఆమె ఏదో సాతాను చేత మోసం చేయబడ్డది. అయితే మాత్రం అంత మాత్రం చేత ఆదాము రాగానే అవ్వ నువ్వు ఎక్కడున్నావు అని అంటే, నేను చెట్టు చాటున దాక్కున్నాను, ఇటు దిక్కు రాకు, ముందు అక్కడ పెట్టిన పండ్లను మాత్రం నువ్వు తీసుకొని తినమన్నప్పుడు ఇతడి తెలివితేటలు ఏమయ్యాయి అనేది ప్రశ్న. ఇతని తెలివితేటలు ఏం కావాలి? అప్పుడు ఏం కావాలండి? తెలివిమంతుడు కదా, జ్ఞానవంతుడు కదా, చాలా పోలికలు ఉన్నాయి కదా క్రీస్తు వలె. నా భాష అర్థమవుతుందా? అన్ని పోలికలు కలిగిన యేసుకు ఆదాముకు పోలికలు ఉన్నాయి. ఇతడు మొదటి ఆదాము అయితే ఆయన కడపటి ఆదాము పేరు పెట్టుకున్నాడు. ఇంత పేరు పెట్టుకున్న ఆయన, ఇంతటి ప్రఖ్యాతి గాంచిన వాడు తప్పు చేయొచ్చునా? కనీస జ్ఞానం అని ఉండాలి కదా. అయ్యా అవ్వ నువ్వు ఏం చేశావు? నేను చెప్పినట్టు నేను అటు పోయి వచ్చేసరికి నువ్వు ఇట్లా మోసపోతే ఎలా అమ్మా? మన బంధం ఏమవుతుంది? మన తండ్రి అయిన దేవుడు మన మీద పెట్టుకున్న నమ్మకం ఏమైపోతుంది? మనము ఎంత కాలం బ్రతికాము, ఇప్పుడు నువ్వు పాపం చేసి చెట్టు చాటున దాక్కున్నావు. ఇప్పుడు నేను నీతో ఎలా కలిసి ఉండడం? దేవుడు అన్నాడు, మీరిద్దరూ ఆశీర్వదించబడి భూమిని నిండించండి, దంపతులుగా ఉండండి అని. ఆదాము ఒంటరిగా ఉండటం ఆయనకు ఇష్టము కాలేదు. అందుకే కదా అవ్వను చేశాడు. ఇంత బంధాన్ని నువ్వు తుంగలు దొక్కేసి ఆ పండు తిన్నావు. ఇప్పుడు నేనేం చేయాలి? తెలుసా తెలియదు ఆ పండు తిన్న సంగతి ఆదాముకు? తెలిసి కూడా మరల ఎందుకు పుట్టలో వేసాడు? ఎందుకు పాపం చేశాడు? ఎందుకు కూడా ఆయన కూడా ఆ పండును తెప్పుకొని తినాల్సిన, ఎందుకు అవ్వ ఇచ్చిన పండును అతడు తినాల్సిన అవసరం ఏర్పడ్డది? ఎందుకు తినాలి? జ్ఞానవంతుడే కదా, క్రీస్తు పోలిక అతనిలో ఉన్నది కదా. ఎందుకు ఈ తప్పు జరగాలి? జ్ఞాపకం చేసుకున్నాను అందరూ. ఎందుకు ఆయన తప్పు చేయాల్సి వచ్చింది అనంటే, ప్రేమిన వారలారా, ఒక విషయం ఏమిటనగా, ఆదాముకు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క భవిష్యత్తు యొక్క ప్రణాళికను గుర్తెరిగిన వాడు ఆదాము. భవిష్యత్తు ప్రణాళిక ఆదాముకు తెలుసు, అందుకే అతడు జ్ఞానవంతుడు. భవిష్యత్తు ప్రణాళిక ఆదాముకు తెలుసు. ఏమిటో తెలుసా? ఆదాముకు తెలిసిన భవిష్యత్తు ప్రణాళిక ఏంటో తెలుసా? ఇంచుమించుగా ఆదాము 100 సంవత్సరాల దాకా ఆ పండును తినలేదు. ఎప్పటిదాకా తినలేదు? మినిమం ఒక 100 years, ఒక 100 సంవత్సరాలు పండును తినలేదు. అవ్వ మోసపోలేదు, ఆదాము కూడా మోసపోలేదు. 100 సంవత్సరాల దాకా వారితో సహవాసం ఉన్నవాడు కుమారుడైన యేసునాథుడే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు పాత నిబంధనలు ఎక్కడండి అని మీరు అంటారు. పాత నిబంధన కాలంలో యేసు ప్రభు ఉన్నాడు. ఆయన
వారితో సహవాసం చేశాడు. వారితో సహవాసం చేశాడు. ఆదాముతో అనేక సంగతులను పంచుకున్నాడు. ఆదాముతో అనేక సంగతులు పంచుకోవడమే కాదు, ఆదాము ఒకసారి దేవదూతలతో కూడా మీట్ అయిపోయేవాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాము ఎలాంటి వాడు? దేవదూతలతో కూడా మీట్ అయిపోయి వాళ్ళ యొక్క మీటింగ్లలో ఆదాము కూడా పాల పంపులు పొందేవాడు. అర్థమవుతుందా? ఆదాముకు దేవదూతలు మీటింగ్ పెట్టుకుంటే ఆదాము కూడా ఇంటిమేషన్ ఉంటుందండి. ఆదాము కూడా మనకు తెలియదు కానీ అతడు కూడా ఆ వారితో కలిసి సహవాసం చేసి అనేక సంగతులు కూలంకషంగా చర్చించుకున్నారు. చాలా సంగతులు చర్చించుకున్నారు. ఆదాము మరియు దేవదూతలు చాలా మంది, వాళ్ళందరూ ఒక చోట కలిసి, గాబ్రియేలు, మికాయేలు, ఇట్లాంటి అనేక మంది ఏం చేశారు? చర్చ చేసుకున్నారు. ఏం చర్చ అసలు తెలుసా? ఏం చర్చ తెలుసా? ఏమి చర్చ అంటే ఒకే ఒక చర్చ అండి. ఆ చర్చ ఏమిటి అనంటే, ఎప్పుడు మానవ జాతికి అనగా ఈ సృష్టి అంతటికి ఒక సంపూర్ణమైన ఆధారము లభించడము ఎలా సాధ్యమవుతుందని ఆదాముతోనే వాళ్ళు సంప్రదింపులు చేశారు. నేను చాలా రహస్యమైన విషయం చెప్తున్నాను. ఏమిటి అనగా, ఆదాముతో వాళ్ళు ఎందుకు సంప్రదింపులు చేస్తున్నారు అనంటే, వారికి ఒక సమస్య ఏర్పడ్డది. ఎవరికి? దేవదూతలకు సమస్య ఏర్పడ్డది. దేవదూతలకు ఒక సమస్య ఏర్పడ్డది. ఆ సమస్య ఏమిటనంటే, నేరుగా దేవుని ముఖమును చూసే భాగ్యము వారికి లేదు. ముఖమును చూసే ధన్యత వారికి లేదు. అర్థమవుతుందా? ఎవరికి లేదు? దేవదూతలకు నేరుగా ముఖము చూసే భాగ్యము లేదు. అందుకొరకే వారు చాలా ప్రయత్నము చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేశారో అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రయత్నాలు ఎన్ని చేశారో తెలుసా? మొదటి తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయము 16వ వచన భాగం చదవండి ఒకసారి. 6వ అధ్యాయము 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. హల్లెలూయా. ఎవరు చూడలేరు, ముఖము చూడలేరు. మనుషులే కాదు, దేవదూతలు కూడా చూడలేరు. దేవదూతలు కూడా మనుషులే కాదండి. ఎవరు చూడలేరు? దేవదూతలు సైతము చూడలేరు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము ఈ మాట చాలా స్పష్టంగా మీరు జ్ఞాపకం ఉంచుకోవలసిన అవసరత ఉన్నది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. చాలా వరకు 2వ వచనం నుండి చదవండి. 6:2 ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కనికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచుండి వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప శబ్దముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. హల్లెలూయా. వీరెవరండి? దేవదూతలు. దేవదూతలు ఏం చేస్తున్నారట? 2 రెక్కలతో ఏం కప్పుకున్నారు? కాళ్ళు. ఇంకా 2 రెక్కలతో ముఖము ఎందుకు కప్పుకున్నారు తెలుసా? అతడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మేము పరిశుద్ధులం కాదు. ఆయన పరిశుద్ధుడు, మేమేమో పరిశుద్ధులం కాదు. మేము ముఖము చూడలేము. అర్థమవుతుందా? అనుకుంటాం చాలా మంది, యేసయ్యా నువ్వు కనబడుతున్నావు, యేసయ్య నువ్వు కనబడుతున్నావు. నువ్వు పరిశుద్ధుడు అయితే కదా, నువ్వు పరిశుద్ధుడు అయితే కనబడుతుంది. వారికే దిక్కు లేదు. మన దాకా ఎక్కడి నుండి వచ్చింది? దేవదూతలకు సైతము దేవుని ముఖము చూసే భాగ్యము లేదు. వారు చూడలేకపోయారు. వారు చూడాలనుకున్నా చూడలేరు. అందుకే ప్రభువా నువ్వు పరిశుద్ధుడవు, మేము పాపం. మీరే పాపం చేశారని అనుకునేది. చాలా పాపములు ఉన్నాయి. ఆ సంగతిని మనము తర్వాత చర్చించుదాం. పాపం అంటేంది, దేవదూతల పాపం అంటేంది,
అందుకే వారు ఏం చేశారట, ఈ పాపము ఉన్నప్పటికీ నా తండ్రిని నేను చూడాలి అనే కోరికతో దేవదూతలు ఏం చేశారంటే అక్కడికి వెళుతున్నారు. అక్కడ ఉన్న ఏదో శక్తి వీరిని మన ఉద్దేశించసరికి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. భూమికి ఏ శక్తి ఉన్నది సురేష్ అన్న? అయ్యా, ఆకర్షణ శక్తి ఉన్నది. కానీ దేవుడున్న స్థానంలో వికర్షణ శక్తి ఉన్నది. హల్లెలూయా. దేవుడున్న స్థానంలో వికర్షణ శక్తి. వికర్షణ అంటే అర్థం ఏంటిదో తెలుసా? లోపలికి రానివ్వదు, బయటికి నెట్టేసి, దానిని వికర్షణ అంటారు. వికర్షణ అంటేనేమో బయటికి నెట్టేయడం, ఆకర్షణ అంటేమో దగ్గరికి లాక్కోవడం. సమీపించరాని తేజస్సు అని వారికి ఎప్పుడు అర్థమైందనంటే, వీళ్ళు ఎప్పుడు వెళ్ళి ఆ గలమును టచ్ చేద్దామన్నా, ఆ డోర్ను ముట్టుదామంటే వికర్షణ శక్తి లాగేస్తుంది. లాగేయగానే బయటపడుతున్నారు. మనం ఎన్నటికి ఇక్కడికి వెళ్ళలేమా, మన తండ్రిని చూడలేమా? అక్కడ ఎవరున్నారు? ఆయన ఒక్కడు మాత్రమే నివాసం ఉన్నాడు, ఆయన ఎవరు చూడలేదు. అర్థమవుతుందా? ఆయన ఒక్కడే ఉన్నాడు, అక్కడ ఎవరు లేరు. ఆ ఒక్కడే ఉన్న ఆయనను చూడాలనంటే ఎవరి వల్ల అవుతలేదు, ఎవరి వల్ల అవుతలేదు. ఎవరి వలన కానిది ఒక్కరి వలన అవుతుంది. ఎవరి వలన కాని సంగతి ఒకరి వలనే అవుతుంది. వాళ్ళందరూ ఎన్నో ప్రయత్నాలు చేసి 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 ఇక విసిగిపోయి వాళ్ళు ఏమంటారనంటే దానికి ఒక బోర్డు తగిలించి పెట్టారు. ఆ బోర్డు ఏంటిదంటే సమీపించరాని తేజస్సు. తేజస్సు అంటే వెలుగు. అర్థమవుతుందా? లైట్. ఆ యొక్క భయంకరమైన ప్రచండమైన లైట్. సమీపించరాని తేజస్సు అనే పేరు ఎందుకు వచ్చింది? వీరు చేసి 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 ప్రయత్నాలు విఫలమయ్యారు. విఫలమైపోయి ఇక మనం ఎప్పటికీ అక్కడికి వెళ్ళలేము అని అర్థమైన తర్వాత అక్కడికి వెళ్ళాలి అని అంటే పరిశుద్ధుడు మాత్రమే వెళుతాడు. ఆ పరిశుద్ధుడు ఎవరు కాదు, మనందరికీ, దేవదూతలందరికీ అందరికంటే పెద్ద అన్నయ్య ఒకడున్నాడు. అతడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఆయన అక్కడికి వెళుతున్నాడు, వస్తున్నాడు, వెళుతున్నాడు, వస్తున్నాడు. వచ్చినప్పుడల్లా చెప్తున్నాడు దేవదూతలతో, అన్నయ్య, మేము ఇప్పుడు మన తండ్రి ముఖం చూడాలి. మేము మన తండ్రి ముఖము చూడడానికి అదృష్టము మాకు లేదా అని దేవదూతలు ఏడుస్తూ మొరపెట్టుకున్నారు. అప్పుడు దేవదూతలతో కుమారుడైన యేసునాథుడు ఒక సలహా ఇచ్చి పరిష్కారము కొరకు ఎదురు చూడండి అని చెప్పాడు. ఆ పరిష్కారం ఏంటో తెలుసా? ఒకానొక సమయమున మీలాంటి ఒక లోకమును నేను మరొక లోకాన్ని సృజించబోతున్నాను. ఆ లోకములో మానవుడు అనబడిన వారు పుడతారు. మీలాగా రక్త మాంసములు ఉండవు, మీలాగా ఇలా గాలిలో ఉండరు. వారికి రక్త మాంసములు ఉంటాయి. మీకు ఎక్కడ కోసినా రక్తము రాదు, కానీ మానవుని ఒకరిని సృజిస్తాను, అతనిలో రక్తము ఉంటుంది. ఎక్కడ కోసిన రక్తం వస్తుంది. అయ్యా, రక్తముతో మనకేం పని అంటే పాప విముక్తి కలగడానికి రక్తము అవసరం. హల్లెలూయా. పాప విముక్తి కలగడానికి రక్తం అవసరం. ఆ రక్తము మిమ్ములను కోసి వెళ్ళదు, మిమ్ములను కోస్తే వెళ్ళదు. ఎందుకనంటే మీరు అతీతులుగా ఉన్నారు. బయట ఉన్నవారు వారు మహిమ తేజస్సుతో నింపబడ్డారు, కానీ పరిశుద్ధులైతే సంపూర్ణ పరిశుద్ధులు కాదు. అలాంటి గొప్ప స్థానము వారికి ఉన్నప్పటికీ వారిని పరిశుద్ధత లోపించిన కారణం చేత రక్తము కొరకు ఎదురు చూశారు. ఎవరు? దేవదూతలు. అయితే ఆ దేవదూతలు రక్తము కొరకు ఎదురు చూసినప్పుడు ఒకానొక సమయము కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటికి భూమి తయారు కాలేదు. అర్థమవుతుందా? ఈ భూమి తయారు కాలేదు. భూమి ఎప్పుడైతే తయారైందో అప్పుడు దేవదూతలు సంబరం చేసుకున్నారు. దేవదూతలు సంబరపడ్డారు. భూమి తయారైందనంటే మన పరిష్కారము అతి శీఘ్రముగా లభిస్తుంది అనుకున్నారు. అటు తర్వాత దేవదూతలు ఎదురు చూడగా చూడగా ఆదాము అనబడిన నరుణ్ణి తయారు చేశాడు దేవుడు. అర్థమవుతుందా? ఆదాము అనబడిన నరుణ్ణి తయారు చేయగానే నరుని రక్తము, ఈ రక్తములో నుండే ఒక శాశ్వత పరిష్కారము దొరుకుతుందని వారు ఎంతో ఆనందముతో గంతులు వేశారు.
ఈ రక్తం ఎవరెవరికి అవసరము? దేవదూతలకును మానవులకును, ఇద్దరికి అవసరం. ఇద్దరికి ఎందుకయ్యా? కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదవండి. చూడండి ఆ మాట చూడండి. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 19-20 వచనాలు. ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలననియు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అనగా భూలోకమందున్నవైనను, ఎవరెక్కడెక్కడట, పరలోకమందున్నవైనను వాటన్నిటినీ సిలువ రక్తం ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకోవాలి. ఎవరితో? కుమారునితో సమాధానపరుచుకోవాలి. కుమారునితో సమాధానము చేసుకోవాలి. ఎవరెవరికి? దేవదూతలకు మరియు భూమి మీద ఉన్న మానవులకు కుమారుడే అవసరము. కుమారుడు అవసరం. ఈ కుమారుడు లేకుండా అక్కడ దేవదూతలకు గత్యంతరం లేదు, భూమి మీద మానవునికి కూడా గత్యంతరం లేదు. అవును, దేవదూతలే ఉన్నప్పుడు మానవుడు లేనప్పుడు మరి ఆదాముకి ఇలా తెలుసు. నేను అన్నాను కదా ముందే, ఏంటిది? ఇంచుమించు 100 సంవత్సరాలు ఆదాముతో దేవుడు సహవాసం చేశాడు. దేవదూతలు వీళ్ళందరూ మీటింగ్ పెట్టుకున్నప్పుడల్లా ఆదాముకి ఏం తెలుస్తుంది? ఒక సమయమున రక్తబలి కావాలి, రక్తబలి అవసరము. అధర్మ వేద సంహితలో వేదములలో 4 వేదాలలో 4వ వేదం పేరు అధర్వ వేదం. అందులో 8వ మంత్రములో చెప్పబడిన విషయము, 12వ సూక్తము 8వ మంత్రములో ఒక సంగతి ఉన్నది. విరాట్ అనబడిన వాడు యజ్ఞ బలి కావాలి. వారికి ఎలా తెలుసు? మరి వేద ఋషులకు ఎలా తెలుస్తుంది? ఆర్య ఋషులకు ఎలా తెలుస్తుంది? యజ్ఞ బలి కావాలి. విరాట్ అనబడిన వాడు, విరాట్ పురుషుడు యజ్ఞ బలి అయిన తరువాతనే మానవ జాతికి శాశ్వత పరిష్కార విముక్తి కలుగుతుందని వేద ఋషులు తెలియజేసుకున్నారు. వారి వేదాలలో రాసుకున్నారు. ఇది ఎక్కడ నుండి వచ్చింది? మరి వాళ్ళకెట్లా తెలుసు అంటే, ప్రియులారా, ఎప్పటి నుండో ఈ చర్చ జరుగుతుంది. ఏ చర్చ తెలుసా? పాప విముక్తి పరిష్కారము చర్చ జరుగుతుంది. అర్థమవుతుంది? సామవేదం అనబడినది ఉన్నది. సామవేదము ఉన్నది. వేదాలలో సామవేదం కూడా ఒకటి కదా. ఆ సామవేదములో అందులో ఒక అజామేధం అనబడిన 7 యజ్ఞములు ఉంటాయి. అందులో సామవేదములు 7 యజ్ఞములు. 7 యజ్ఞములలో ఒక యజ్ఞము పేరు అజామేధము. అజామేధం. అజా అంటే జన్మము లేనిది, పుట్టుక లేనిది. అర్థమవుతుందా? జా అంటే పుట్టుక. జా అనే ధాతువు ఏం చూపెడుతుంది? తెలుగు అక్షరాలలో జా అనే పదము జన్మమును సూచిస్తుంది. అప్పుడప్పుడు మనకు తెలుగులో సంస్కృత వ్యాకరణ సూత్రాలు కూడా రావాలి. అప్పుడు విసొంటి టైంలో అవి బాగా ఉపయోగపడతాయి. ఏంటి? ఇట్లా ఆ అజామేధము అనబడినది అంటే మరణము లేని ఒక గొప్ప కార్యము జరగాలి. అదేమిటో తెలుసా? అజామేధములో ఏమున్నది అని అంటే, ఒక మచ్చలేని మేకను తీసుకురావాలి అని. అజామేధములో ఉన్న సంగతులు చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. ఏంటిది అని అంటే, ఒక మచ్చలేని మేకను తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంటే, నడి వీధులలో నుండి దాన్ని కొట్టుకుంటూ తీసుకురావాలి. నడి వీధులలో నుండి దాన్ని కొట్టుకుంటూ తీసుకురావాలి. తీసుకొచ్చిన తర్వాత దాని తలకు ఒక బలుసు కంపను పెట్టాలి. దాని తలకు బలుసు కంపను చుట్టాలి. దాన్ని తలలో నుండి రక్తమును స్రవించేటట్లుగా చేయాలి. ఆ బలుసు కంప గుచ్చాలి. తరువాత దాని మీద పట్టు వస్త్రము ధరింపజేసి దాన్ని తోడుకొని వచ్చినప్పుడు అక్కడికి రాగానే ఆ వస్త్రమును తీసుకొని దాన్ని సీట్లు వేసుకోవాలి, వేలం వేసి దక్కించుకోవాలి. అటు తర్వాత ఒక కర్రను తీసుకొని దానికి ప్లస్ ఆకారములో నిలువుట అడ్డము ఒక ఆకారము కర్ర తీసుకొని దాన్ని 4 కాళ్ళలో 4 మేకులు కొట్టాలి. ఒక్క బొక్క కూడా ఇరగకుండా, ఒక బోను ఇరగకుండా వాటిని దిగగొట్టాలి. అటు తర్వాత దాని పక్కలో ఒక పోటు పొడిసి తన ప్రాణమును తీసి అటు తర్వాత దాన్ని దించి పాతి పెట్టాలి.
పాతి పెట్టిన తర్వాత నలుగురు ఋత్వికులు వచ్చి దాని ఎదుట కూర్చొని దాని దగ్గర మంత్రోచ్చాటన చేయాలి. మంత్రోచ్చాటన చేసిన తర్వాత అది 3వ నాడు దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసి దాన్ని పైకి లేపాలి. అప్పుడు అజామేధము సక్సెస్ఫుల్ గా అవుతుంది. అది చావాలి, పాది పెట్టబడాలి, మరల లేపి దానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత యజ్ఞము పూర్తవుతుంది. ఇలా చేయగలిగిన నాడు దేవుడు ప్రసన్నమవుతాడు అని వేద ఋషులు రాశారు. హల్లెలూయా. వేద ఋషులు రాశారు. ఏ సంగతి చూసినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా ఈ అజామేధము ఎప్పటికీ సక్సెస్ అవ్వదు లేదు. వాళ్ళు తీసుకొస్తున్నారు మచ్చలేని మేకతో, ఏదో కష్టపడి దొరకబడుతున్నారు. దాని మీద పట్టు వస్త్రములుగా పరుస్తున్నారు, కొట్టుకుంటూ తీసుకొస్తున్నారు, వలస కంప పెడుతున్నారు, దాని కాళ్ళలో మేకులు కొడుతున్నారు, దాని ప్రాణం తీస్తున్నారు, పాతి పెడుతున్నారు. ఎంత మంత్రం చేసినా, మంత్రోచ్చాట చేసినా పునర్ప్రాణ ప్రతిష్ఠ జరగట్లేదు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా గాని సఫలము కాలేదు, ఎప్పటికీ విఫలమే అవుతున్నారు ఋషులందరూ. అప్పుడు వారు ఒక్క మాట మీదకి వచ్చారు. ఆ మాట ఏంటిదనంటే, ఇక మన ప్రయత్నాలు ఎన్నటికీ విఫలమే అవుతాయి కానీ సఫలము కావు. దీని శాశ్వత పరిష్కారం ఎప్పుడు లభిస్తుందనంటే, దైవమే విరాట్గా అవతరించి భూమధ్యపురమున అవతరించాలి. అతని ద్వారానే, ఆ గొర్రె ద్వారానే పాప విడుదల కలుగుతుంది అని వారు ఆ యజ్ఞమును ఆపిపడేశారు. ఆ యజ్ఞము ఆగిపోయింది. ఆ యజ్ఞముని భూమధ్యపురముల వారు అనుకున్నట్టుగానే విరాట్ అనబడిన యేసునాథుడు పుట్టాడు, యజ్ఞమును చేశాడు, మరణించాడు, ఈయన తిరిగి లేచాడు. హల్లెలూయా. తిరిగి లేచాడు, ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. అతడు దేవుడని ఆనాటి వేద ఋషులు బ్రతికుంటే నమ్మేవారు, ఇప్పుడు లేరు కాబట్టి నమ్మరు. వాళ్ళు ఎదురు చూసిన దేవుడు వారికి ఎదురయ్యాడు. వారందరికీ పరిష్కారం లభించినట్టుగానే దేవదూతలకు పరిష్కారం లభించింది. భూమి మీద కూడా ఆదాము చేసిన అతిక్రమములకు పరిష్కారము యేసునాథుడే చేయించాలి. ఆదాము ఒకవేళ తప్పు చేయకపోతే మరో రూట్లో రక్తాన్ని బలిని చేసేవాడు. ఎట్టి పరిస్థితుల్లో రక్త బలి కంపల్సరీ. ఆదాము తప్పు చేసినందుకే రక్త బలి జరగలేదు, అంతకు ముందే రక్త బలి అవసరం. అర్థమవుతుంది? రక్త బలి అంతకు ముందే అవసరం. ఈ అవ్వ ఏదైతే తప్పుడు పని చేసి ఆజ్ఞను అతిక్రమించిందో, ఆ ఆజ్ఞ అతిక్రమించిన తరువాత ఆమె దోషిగా మారింది. ఇతడేమో పరిశుద్ధుడుగానే ఉన్నాడు. వీరిద్దరి జీవితంలో దేవుని చిత్తము ఎన్నటికీ నెరవేరదు. దేవుని చిత్తము నెరవేరదు. ఇప్పుడు దేవుని చిత్తము నెరవేరాలి అనంటే అవ్వను చేతబట్టాల్సిన అవసరం ఉంది. మనమైతే భార్య తప్పు చేసింది అనుకో, భార్య తప్పు చేస్తే 4 మాటలని ఊపుకుంటామే. తప్పు చేసిందని తెలిస్తే అవసరమైతే విడాకులని ఇస్తాం, లేకపోతే చంపి ఫ్రిడ్జులను పెడతాం. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ కాలంలో చేసేది ఏంటంటే, భార్య మీద అనుమానం వచ్చింది అనుకో, చంపి ఫ్రిడ్జ్లో పెడతా, చంపేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాడు. పాపం ఫ్రిడ్జ్ మాత్రం ఎంతకాలం దాచుకుంటుంది, 3వ రోజుకు బయట పడతాడు. కొందరైతే నాకు అద్దు, నేను ఏలుకోను, నాకు అవసరం లేదని తల్లిగారింటి కూడా పంపిస్తున్నారు. కొంచెం బుద్ధిమంతులు తప్పు చేసిన కారణం. కానీ ఆదాముతో అవ్వ ఏం చేసిందంటే, తప్పు చేసి అక్కడ మూలకు కూర్చున్నా కానీ ఆదాము వచ్చి అదే తప్పును చేశాడు. ఎందుకనంటే, నేను నా తండ్రి చెయ్యిని విడవాలి, విడవకపోతే అవ్వ చెయ్యి నేను పట్టలేదు. అవ్వ చేతిని పట్టాలి అంటే తండ్రి చేతిని వదిలేయాలి. తండ్రి నా మీద కోపగించుకున్నా మంచిదే, కానీ ఇక్కడ నేను అవ్వ చేయి పట్టకపోతే నాకు ఆమె తోడు, ఆమె నాకు తోడు, నేను ఆమెకు తోడు, ఇద్దరికి తోడుకు తోడు. తప్పు చేసి ఇద్దరం తప్పే చేయాలి, న్యాయం చేసి ఇద్దరం న్యాయం చేయాలి. దైవ చిత్తం ఏం జరుగుతుందో ఆ ప్రణాళిక దేవుడు నిర్ణయించుకుంటాడు. మనం మాత్రం చేయాల్సింది అని తప్పు పల్లెత్తు మాట అనకుండా తప్పు చేశాడు. అర్థమవుతుందా? బాగా గుర్తుపెట్టుకోండి. పల్లెత్తు మాట అనకుండా తప్పు చేశాడు. అంతే. దీన్ని ఏమంటారు అనంటే, భయము కలిగి దేవుని దగ్గర, ప్రభువా, మానవ మాత్రుని మట్టి పాత్ర తప్పు చేశాను,
అని నేరము తన మీద మోపుకున్నాడు. అందుకే పౌలు ఏమన్నాడు? ఆదాము అతిక్రమము చేశాడు, తన మీద మోపుకున్నాడు. ఇది మా ఇద్దరిది, ఆమెను నువ్వు నాకు ఇచ్చావంటే మేము ఇద్దరము తప్పు చేశాం. నువ్వే కారకునివురా నాయన అంటే నేనే కారకుడు. ఎందుకు కారకుడయ్యాడో తెలుసా? ఒక మనుషుని నుండి ఏదైతే అవిధేయత బయలుదేరిందో మరల అదే మనుషులో నుండి విధేయత బయలుదేరాలి. ఇది దేవుడు కోరుతున్నాడు. హల్లెలూయా. ఒక మనిషి నుండి ఏం జరిగింది? అవిధేయత వచ్చింది, అవునా? ఒక మనుషునిలో నుండి అవిధేయత, ఒక్కని అవిధేయత భూమి మీదికి వచ్చినందుకు యావత్ భూలోకమంతా పాపము చేత నింపబడ్డది. ఒక్కడి అవిధేయత వలన మరల భూలోకమంతా పాప విముక్తి కలిగించుకోవడానికి అవకాశం ఏర్పడ్డది. ఆయనే కడపటి ఆదామనబడిన యేసునాథుడు. హల్లెలూయా. ఆ ఒక్కని వలన మరల అందరికీ విడుదల కలుగుతుంది. అయితే ఇందులో ఒక కిటుకు ఉన్నది. అదేమిటంటే ఆయన వలన మనకు విడుదల కలుగుతున్న మాట వాస్తవమే, కానీ ఆయన మనందరికీ పాప విముక్తి కలిగించినప్పటికీ అనేకులు ఆ పాప విడుదల కలిగించిన స్థితిని గుర్తించలేని ప్రబుద్ధులుగా ఉన్నారు మానవ జాతి. ఇప్పటికీ కూడా దేవుని త్యాగమును గుర్తించలేకపోయారు. ఇప్పటికీ దేవుని యొక్క త్యాగాన్ని గుర్తించి దానిని కొలవలేని పరిస్థితిలో ఉన్నారు. దేవుడు ఆశిస్తున్నది ఏంటో తెలుసా? మీ ధనరాశులు వెండి బంగారము ఏది కాక నా త్యాగము, నేను చేసిన బలియాగమునకు మీరందరూ పాత్రులుగా మలిచేబడి ఆ రక్తములో కడగబడిన నాడు మీకు పాప విముక్తి కలుగుతుంది. పస్కా బలి జరిగిన నాడు పాపపు నుండి విడుదల కలిగింది. నిర్గమకాండము 12వ అధ్యాయములో పస్కా బలి యొక్క ఆచారమును మనము చూస్తే మనకు చాలా ఆశ్చర్యము కలిగిస్తుంది. ప్రియులారా, నిర్గమకాండము 12వ అధ్యాయము 11 నుండి మీ నడుములు కట్టుకొని తొడుగుకొని ఏంటిదంట? త్వరపడుచు దానిని తినవలెను. మామూలుగా కూర్చుండి తినేది కాదండి. ఇది ఎలా తినాలట? పరిగెత్తుకుంటూ తినాలి, పరిగెడుతూ తినాలి. ఎందుకు పరిగెత్తాలో తెలుసా? ఎందుకు పరిగెత్తాలి? ఎందుకు పరిగెత్తాలి? వెనుక మరణదూత ఆయుధం పట్టుకొని బయలుదేరింది. సంహారపు దూత వచ్చింది. ఎవడు అవిధేయుడుగా కనబడుతున్నాడు వాడిని వేసి చంపాలి. మామూలుగా కాదండి, చంపేయాలి. మరణదూత వెనుకాల కడుకము దూస్తూ వస్తున్నాడు. ముందు పరిగెడుతూ వీటిని తినుకుంటూ వెళ్ళాలి. ద్వారబంధకములలో రక్తం ఉండాలి. వీళ్ళ కడుపులనేమో ఈ బలులు తింటూ వెళ్ళాలి. ప్రయాణం చేస్తూ వెళ్ళాలి. ఉరుకుతూ రన్నింగ్ చేస్తూ తినాలి. ఒకవేళ దొరికితే చచ్చిపోవడం. అంత భయంకరమైన స్థితిలో నుండి నన్ను మనలను ఇలాగ కూర్చోబెట్టాడు. అర్థమవుతుందా? నన్ను ఇలాగ కూర్చోబెట్టి నీ దగ్గరికే యేసునాథుని బలియాగమైన శరీరము, నీ దగ్గరికే బలియాగమైన కార్చబడిన స్రవించిన రక్తము తీసుకొచ్చి పెడితే వాడుకో, నేను తీసుకుంటానా అంట. ఎట్లున్నది పరిస్థితి? అప్పటి పరిస్థితులు ఏమిటి? అప్పటి సిచ్యువేషన్స్ ఏమిటి? అప్పటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? దాన్ని ఎలా భుజించాలి? పరిగెడుతూ తినాలి, నడుమును గట్టి కట్టుకోవాలి, బిల్లులు పట్టాలి, చేత ఆయుధములు ధరించాలి, కాల్చుకుంటూ తినాలి, కాలువాలి, మాడాలి. సంహార దూతకు దొరకకూడదు. ఇంత భయంకరమైన పరిస్థితులలో వాళ్ళు ప్రాణాలను దక్కించుకున్నారు. మనకేమో శాశ్వత పరిష్కార బలి, పస్కా బలి, క్రీస్తునాథుడే బలియాగమై మనందరికి తన శరీరమును పంచి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ పంచి ఇచ్చిన శరీరమును మనము ప్రతి ఆదివారం తీసుకోవాలి. ప్రతి ఆదివారం ఎందుకనగా పునరుత్థానమునకు సూచనగా. మన దేవుడు మరణించి లేడు, మరణించి తిరిగి లేచిన వాడు పునరుత్థాన శక్తివంతుడయ్యాడు. మనందరము పునరుత్థానము కొరకు ప్రభు శరీరాన్ని
తీసుకోవాలి. పునరుత్థానము కొరకు మనమందరము రక్తమును సేవించాలి. మనమందరము పరిశుద్ధులము కావడము కొరకు ఆయన బలియాగమయ్యి మనందరికీ విడుదల కలిగించాడు. ఆయన బలియాగము మనకు శాశ్వత పరిష్కారము. ఆయన రక్తము కారినందుకే మన పాపములో నుండి విషము విరిగింది. మనమందరము దేవునికి సన్నిహితులమయ్యాం.